ధన్యతని బట్టి స్తోత్రములు. ఎండాకాలం అంతా ముగించి మనము వర్షకాలంలోనికి ప్రవేశిస్తున్నారు. వాతావరణం అంతా కొంచెము అనుకూలంగా దేవుడు చేస్తున్నారు. హల్లెలూయా. సమయంలో దేవుని సన్నిధిలో కూడి రావడానికి దేవుడు కృప అనుగ్రహించి ఉన్నారు. ఈ మధ్యలో ఉన్న ఒక సంతోషం అంటే స్త్రీల కంటే పురుషులు ఎక్కువ మంది వస్తున్నారు. పురుషులు రావడం మొదలైనప్పుడు స్త్రీలు తగ్గిపోతున్నారు. దేవునికి స్తోత్రం. పురుషులు శిరస్సుగా ఉన్నందువలన మీరుండే అన్ని దేవుడు ఆశీర్వదిస్తుంది. ఏ సాహచర్యమైనా ఏ వాతావరణమైనా దేవుని సన్నిధిలో మొట్టమొదటిగా ఉండాలని నిర్ణయంతో మనం ఉండే మన కుటుంబమనే మన తరములనే దేవుడు ఆశీర్వదిస్తుంది. ఎంతమంది నమ్ముతున్నారు? దేవునికి శిరస్సుగా ఉన్న పురుషులు దేవుని సన్నిధిలో గట్టిగా నిలబడితే దేవుడు మనకు అనుగ్రహించిన కుటుంబమనే తరములనే దేవుడు ఆశీర్వదిస్తుంది. హల్లెలూయా. మనకు చుట్టూ ఎన్నో ప్రమాదములు జరుగుతుంది. ఈ మధ్యలో ఒక ఏరోప్లేన్ క్రాష్లో చూస్తున్నారు కదా న్యూస్లో. అహ్మదాబాద్ నుండి న్యూయార్క్లోనికో ఏదో బయలుదేరిన ఒక ఫ్లైట్ అక్కడే క్రాష్ అవ్వడము. దానిలో ఉన్న 242 మంది 242 మందిలో 241 ఒక్కరు తప్ప మిగిలిన వాడందరూ చనిపోయారు. ఆ ఒక్కరు అద్భుతకరంగా ఒక్కరు మాత్రం బ్రతికినావు. ఒక హాస్టల్లోనికి ఈ ఫ్లైట్ పడినప్పుడు ఆ హాస్టల్లో భోజనం చేసుకొని ఉన్న దాదాపు 21 మంది హాస్టల్లో ఉన్న వారు కూడా చనిపోయారు. ఆ న్యూస్ నేను చూసినప్పుడు విన్నప్పుడల్లా భయంకరం అనిపించిన. ఒక అమ్మాయి పెళ్లి అయి కొన్ని నెల మాత్రమే ఉంది భర్త దగ్గరికి. మొట్టమొదటిగా భర్త దగ్గరికి ఆమె బయలుదేరిన ఆ క్లాష్ చనిపోయారు. మరి ఒక కుటుంబము విదేశ రాజ్యంలో ఉద్యోగం చేసి కష్టపడి సంపాదించి ఒక ఇల్లు కట్టి వాహనాలు కొనిన తర్వాత ఊరిలోనికి వచ్చి భారతదేశంలోనికి వచ్చి తన భార్యనే పిల్లలనే మొట్టమొదటిగా తీసుకెళ్తున్నారు ఆ ఫ్లైట్లో. ఆయన కష్టపడి సంపాదించిన ఆ ఉద్యోగము, ఇల్లు, ఆ వాహనం, కారు చూపించడానికి. ఆ ప్రయాణంలో అతడు తన భార్య పిల్లలందరూ చనిపోయారు. మన కన్ను ముందు ఎన్నో దృష్టాంతములు దేవుడు చూపించినప్పుడు ఈరోజు ఆరాధనలో వచ్చి కూర్చున్నది మన యోగ్యత కాదు, దేవుని కృప మాత్రమే. నమ్మిన వారు మాత్రం దేవునికి స్తోత్రం చెల్లించాలి. ఈరోజు ఇక్కడ వచ్చి ఆరాధనలో కూర్చోవడం అన్నది దేవుని కృప మాత్రమే, మన యోగ్యత కాదు. కాబట్టి దేవుని బిడలారా, ఈ ఆదివారం ఆరాధనలో కూర్చుండగా దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నామో దానిని ధ్యానించుకొని, దేవా ఈరోజు నాతో మాట్లాడుమని, మీ స్వరం వినడానికి, మీ ఆలోచన తెలుసుకోవడానికి నా హృదయమనే తెరవమని మీరు ప్రార్థనతో కూర్చుండే మీతో మాట్లాడిన ఒక దేవుడు ఉన్నాడు. ఏది మాట్లాడాలని దేవుడు తెలిసి ఉన్నారు. మన జీవితమనే, మన బాధలనే, మన అవసరములనే ఎరిగిన దేవుడు తప్పకుండా మమ్మల్ని ధైర్యపరచడానికి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడుతుంది. ఆదికాండం 41వ అధ్యాయం. ఆదికాండం 41వ అధ్యాయము 51, 52 వచనాలు ఎవరైనా శ్రద్ధగా గట్టిగా చదవండి. చేసనని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అని పేరు పెట్టాడు. తరువాత అతడు, నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించినని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిము అని పేరు పెట్టాడు. మరి ఒకసారి కూడా శ్రద్ధగా చదవండి, అందరూ శ్రద్ధగా వినాలే. అప్పుడు యేసేపు దేవుడు సమస్త బాధను నా
అందరినీ నేను మర్చిపోనట్లు చేసినని చెప్పి తన శ్రేష్ఠ కుమారునికి మనిషి అని పేరు పెట్టాను. తర్వాత అతడు నాకు బాధ కలిగెను, దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించినని చెప్పి రెండవ వారికి ఎఫ్రాయిము అని పేరు పెట్టాను. నాకు కలిగిన బాధలన్నిటిలో నుండి దేవుడు నన్ను రక్షించాడు. నా కుటుంబంలో నా సహోదరుల ద్వారా నాకు జరిగిన సమస్త బాధలనే మర్చిపోవడానికి దేవుడు కృప ఇచ్చాడు అని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనస్సే అని పేరు పెట్టాడు. బాధలు కలిగిన దేశంలో నన్ను దేవుడు వర్ధుల చేసని చెప్పి రెండవ కుమారునికి ఎఫ్రాయిం అని పేరు పెట్టాడు. మనస్సే అన్న పేరుకి అర్థం ఆ మాటకి ఆ పేరుకి అర్థం నిన్నటి దిన శోధననే మర్చిపోవిన వాడు దేవునికి. పాదకాలములో మున్నటి దినములో జరిగిన బాధలందయో వేదనలందయో మరచిపోవడానికి కృప ఇచ్చిన ఒక దేవుడు ఉన్నాడు అని చెప్పి యోసేపు తన కుమారునికి మనస్సే అని పేరు పెట్టాడు. మరిచిపోవడానికి దేవుడు నాకు కృప ఇచ్చాడు. వేదనలో, కష్టములో, బాధలలో మర్చిపోవడానికి దేవుడు నాకు కృప ఇచ్చాడు. దేవుడు నాకు సహాయం చేశాడు. అనేక వేదనలో, నిన్నలో, అపమానములు సహించిన యోసేపు దేవుడిచ్చిన ఒక దర్శనమును బట్టి, అందరు ఇక్కడ ఉన్నారా? దేవుడు యోసేపుకి అనుగ్రహించిన దర్శనమును బట్టి, ఒక కలను బట్టి, ఒక స్వప్నమును బట్టి అతడు చాలా వేదన పడిన విషయం వచ్చింది. ఈ వాక్యం అంతా వినినప్పుడు మనలో పోలించాలి. తన ఇంటిలో చాలా వేదన పడిన ఒక సాహచర్యం. విషయం ఏమీ లేదు, దేవుడు అతని కల చూపించాడు. అతడు స్వయంగా ఏదో ఒకటి చేయడం కాదు, అతని ఒక తప్పిదమని బట్టి కాదు, అతని ఒక ప్రవర్తనమని బట్టి కాదు, దేవుడు అతని చూపించిన దర్శనమని బట్టి. తన సహోదరులు అతన్ని ద్వేషించారు, తల్లిదండ్రులు అతని సహాయం చేయలేదు. తీసుకుపోయి ఒక బావిలో వేసిన, అక్కడ నుండి తీసి ఐగుప్తు వారి అయిన వ్యవసాయం చేసిన వారికి, వ్యాపారం చేసిన వారికి అమ్మేశారు. పోతిఫర్ ఇంటిలో చాలా బాధపడి నిందాపాత్రుడుగా మారినావు. దేవునికి స్తోత్రం. యోసేపుకి జరిగినట్లుగా ఒకవేళ మన జీవితంలో జరగలేకపోయినా దానికి సమానమైన అనేక విషయములు జీవితంలో జరిగిన వాడు వాటన్నిటిలో నుండి వాటిని మర్చిపోవడానికి నా దేవుడు నాకు సహాయం చేశాడని చెప్పి మనసే అని పేరు పెట్టాడు. పోతిఫర్ ఇంటిలో నుండి నిందాపాత్రుడుగా మారి ఎవరు సహాయం చేయలేకపోవడం వలన, ఎవరు అతనికి సపోర్ట్ నిలబడలేదు, అతనికి అనుకూలంగా ఒక్కరు కూడా మాట్లాడలేదు. పోతిఫరు భార్య చెప్పిన మాట విని భర్త అతని తీసుకుపోయి ఫారో ఉన్న జైలులో వేసినాము. 16 సంవత్సరము ఎవరు పట్టించుకోకుండా, ఎవరు కేసు నడిపించకుండా, ఎవరు జామ్యమునకు వెళ్లకుండా, ఎవరు బెయిల్ కొరకు అప్లికేషన్ పెట్టకుండా, ఎవరు వచ్చి అతని దర్శించకుండా, ఎవరు అతని బయటకి త్రాగేయడానికి ప్రయత్నం చేయకుండా 16 సంవత్సరం అడవి సమానమైన, అంధకార సమానమైన జైలులో ఉండిపోయినప్పుడు ఆ వేదనని మర్చిపోవడానికి యెహోవా నాకు సహాయం ఇచ్చాడని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనస్సే అని పేరు పెట్టిన.
సహోదరులు సహాయం చేస్తుందని యోసెఫ్ అనుకున్నారు. ఒక కళ చెప్పినప్పుడు ఆ కళ అర్థం తెలియజేసినప్పుడు ఇతని విడిపించినప్పుడు ఇతడు వెళ్ళి రాజుతో మాట్లాడి రేపటి దినమైనా ఎల్లుండి అయినా రాబో దినములో ఇతని సహాయం వలన, ఇతడు చేసిన సహాయం వలన నన్ను జైలులో నుండి విమోచిస్తదని అనుకుంటే కూడా ఆశపడిన సహోదరులు సహాయం కొరకు కోరుకున్నవాడు కూడా అతని మర్చిపోకుండా జ్ఞాపకం చేసిన ఒక దేవుడు ఉన్నాడని. ఈ ఉదయకాలం ఆరాధనలో కూర్చున్న దేవుని బిడ్డలారా, పరలోకములో నుండి సర్వశక్తి కలిగిన దేవుడు, మన హృదయమని ఎరిగిన దేవుడు, మన బాధలు ఎరిగిన దేవుడు, మన అవసరములని ఎరిగిన దేవుడు, మన కుటుంబ విషయమనే సరిగా అర్థం తెలుసుకొనిన వాడు ఒక్కడు ఉండే, అది సర్వశక్తి కలిగిన దేవుడు ఒక్కడు మాత్రమే. నమ్మిన వారు మాత్రం దేవుని స్తుతించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా వేదనకరమైన అనుభవములో దాటి వెళ్ళిన వేరే ఒక వ్యక్తి లేదు యోసేఫ్ లాగా. కారణం ఒకటి మాత్రమే, దేవుని యొక్క దర్శనం అతడు చూశాడు. ఐగుప్తులోనికి వెళ్ళి ఫారో రాజుగా ఉన్న స్థలములో బాధపడి చాలా సంవత్సరము జైలులో ఉండి అక్కడ నుండి దాదాపు చాలా సంవత్సరముల తర్వాత యోసేఫ్కి విడుదల అయినావు. ఫారో సిద్ధపరచిన ఒక అమ్మాయిని పెళ్లి చేసి ఫారో లీడర్షిప్లో, ఫారో రాజు ఒక నాయకత్వంలో అతన్ని పెళ్లి చేయించి దేవుడు అనుగ్రహించిన మొదటి కుమారునికి పేరు పెట్టినప్పుడు యోసేఫ్ ఒక్కటి అన్నారు, నా ఇంటిలో ఉన్న వేదనలు మర్చిపోవడానికి సహాయం చేసిన దేవుడు, నేను దాటి వెళ్ళిన శోధనలందరూ మర్చిపోవడానికి నాకు తోడుగా ఉన్న దేవుడు అని చెప్పి జ్యేష్ఠ కుమారునికి మనస్సే అని పేరు పెట్టినాం. ఒక్కటి నిజం తెలుసుకోవాలి, ఒక మర్మం. బావిలో ఎంత లోతుకి మీ శత్రువులు పడేసిన అంత ఎత్తుగా నిన్ను మార్చడానికి శక్తి కలిగిన దేవుడు ఉన్నారు. నమ్మిన వారి చప్పట్లు కొట్టే దేవుని కనపరచుకొని ఉండాలి. ఎంత లోతుగా నిన్ను పడేస్తే అంత ఎత్తుగా మార్చిన ఒక దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. యోసేఫు చరిత్ర మనకు నేర్పించిన పాఠం అదే. ఇప్పుడు మీరు నిందాపాత్రుడుగా తల వంచి నడిచినవలసిన వాడుగా, ఎవరితో జవాబం చెప్పలేని వాడుగా జీవించిన ఎడల, తల ఎత్తి నిలబడి జవాబం చెప్పడం సాధ్యం కాలేని పరిస్థితిలో ఉండే ఎంత లోతుగా నిన్ను పడేస్తే అంత ఎత్తుగా మార్చడానికి శక్తి కలిగిన ఒక దేవుడు ఉన్నాడని నమ్మిన వారు దేవుని స్తుతించి ఆరాధించుకొని ఉండాలి. మర్మం అనేది తెలుసుకొని ఉండాలి, ఆరాధించుకొని దేవుని గణపరచాలి. ఒక దినం రాబోతుంది. 2-3 సంవత్సరం, 10-12 సంవత్సరం దాటిపోయిన 16 సంవత్సరం జైలులో నుండి దాటినప్పుడు దేవుడు ఏర్పరచిన ఒక సమయం ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత భయంకరంగా నిన్ను మార్చినా, ఎంత భయంకరంగా నిన్ను నిందించినా, ఎంత భయంకరంగా మేము త్రోసివేసిన అంత ఉన్నతంగా మార్చిన వాడు ఒకడున్నాడు. నమ్మిన వారి మాత్రం ఆరాధించుకొని ఉండాలి, ఆరాధించి విడుదల పొందాలి. ప్రైజ్ ది లార్డ్. ఫారో లీడర్షిప్ లో వివాహము, ఐగుప్తు ఆ కాలంలో ఈ కాలంలోనైనా ఐగుప్తు అంటే అది గొప్ప దేశము. ఐగుప్తు దేశం అంటే అంత గొప్ప ఒక దేశం లేదు. అందరు ఇక్కడ ఉన్నారా? మీరు ఎవరు సహాయం లేక, ఎవరు మిమ్మల్ని ఆదరించకుండా, ఎవరు మిమ్మల్ని పట్టించుకోకుండా మీ సొంత రక్త బంధం ఎవరో ఉన్నారు. హల్లెలూయా. రక్త సొంత బంధములందయో పట్టించుకోకుండా వేదన పడిన హృదయములో వాడు ఉన్నాడా? వారు సొంత సహోదరులు అతనే మరణపరమైన బావిలోనికి పడేసినప్పుడు ఇదిగో రాజు నాయకత్వంలో ఆయన వివాహం అనేది జరుగుతున్నారు. దేవునికి స్తోత్రం. నమ్మిన వారు మాత్రం చప్పట్లతో ఆరాధించుకొని ఆ వాక్యమైన వినినేడల ఆలయం విడిచి వెళ్ళక ముందే మీ విషయమైన పరిష్కారం దయచేయడానికి శక్తి కలిగిన వాడొక్కడు ఉన్నాడు.
దేశ రాజు నాయకత్వంలో అతనికి వివాహం, రాజు పెళ్లి చూపు ఏర్పాటు చేశాడు. ఓ హల్లెలూయా! ఎంతమంది ఆశిస్తున్నారు ఈ వేదన మారి ఒక మంచి కాలం దేవుడు నాకు దయచేయాలని ఆరాధించుకొని ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈ వేదనకరమైన కాలమనే ముగించి నాకు అనుగ్రహకరమైన ఒక కాలమనే ఏర్పరచడానికి నా దేవుడు సమర్థుడని నమ్మిన వారు దేవుని స్తుతించుకొని ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అనేక వేదనలు సహించిన వాడు, సహోదరులు అతన్ని ద్వేషించాడు. ఇంటిలో ఉన్న సమస్యలు మర్చిపోవడానికి, తన ప్రయాణంలో ఉన్న అనుభవించిన అనేక వేదనలు మర్చిపోవడానికి దేవుడు నాకు సహాయం చేశాడని. దేవుని బిడలారా, కొన్ని విషయమనే మనము మర్చిపోవాలి. అందరు ఇక్కడ ఉన్నారా? హల్లెలూయా. కొన్ని విషయమనే మర్చిపోవాలి. దానికి తగినది మనకు జ్ఞాపకం చేయడానికి ఇష్టం లేని కార్యములు కొన్ని ఉన్నాయి. కొద్ది టైంలో నేను బాధపడిన కొన్ని విషయాలు 2012లో నాకు భయంకరమైన దాడి జరిగినాయి. మన అందరికీ తెలిసిన విషయం. అది జ్ఞాపకం చేయడానికి కూడా నాకు ఇష్టం లేదు, అంత భయంకరమైన విషయాలు. కానీ కొద్ది టైంలో కొందరు నన్ను దర్శించడానికి వస్తుంది, ఎక్కడెక్కడో నుండి అప్పుడున్న పరిచయం ఉన్నవారు. ఈ మధ్యలో కొందరు నా దగ్గరికి వచ్చాడు చాలా సంవత్సరాల తర్వాత. వచ్చి కూర్చోండి మంచిగానే మాట్లాడిన తర్వాత నాతో చెప్తున్నారు, పాస్టర్ గారు మీకు అప్పుడు ఎంత 2012లో ఎంత భయంకరమైన దాడి జరిగినాయి, మేము రాలేకపోయినా కూడా మేము మీ కొరకు ప్రార్థన చేశాడు, మీరు పోలీస్ స్టేషన్లో ఉంటుందని తెలిసినప్పుడు నేను వేదన పడినావు, నేను బాధపడినావు. ఈ కథ అంతా 2012లో జరిగిన తర్వాత ఈ సంవత్సరం నేను వినడానికి కూడా ఇష్టపడిన దానినే నన్ను గుర్తు చేస్తున్నారు. ఇది అంత కథా చరిత్రం అంతా చెప్తున్నారు. నేను ఆలోచించిన, ఇది చెప్తే ఆయనకే లాభం ఉంది, నాకే లాభం ఉంది. అంటే నన్ను ఓదార్చడానికి ఇప్పుడు ఈ 10-12 సంవత్సరం తర్వాత వచ్చి నన్ను ఓదార్చడానికి చెప్తున్నారా, లేకపోతే ఎందుకు చెప్తున్నారో అర్థం కాలేదు. నేను వారు చెప్పినప్పుడల్లా ఇది నేను వినడం కూడా ఇష్టపడడం లేదు, కానీ అదే చెప్తున్నాను. కొందరు అలాగే ఉంది. హల్లెలూయా. మనకి ఇష్టపడలేని, అదే మనకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడలేని కొన్ని విషయాలనే మర్చిపోవలసిన వాటినే మర్చిపోవాలి. దేవునికి స్తోత్రం చెల్లించి యోసేపు చెప్పిన మాట, మనిషిని దేవుడు అనుగ్రహించినప్పుడు నేను అనుభవించిన బాధలు, నిందలు, అవమానములు, తన సొంత రక్త సంబంధులైన సహోదరుల ద్వారా నేను అనుభవించిన నిందలు, వేదనలు మర్చిపోవడానికి దేవుడు నాకు కృప ఇచ్చాడు. స్తోత్రం చెల్లిస్తావా? హల్లెలూయా. రెండవ కుమారునికి ఏ పేరు పెట్టింది? ఎఫ్రాయిం అని పేరు పెట్టినావు. ఏం చెప్పుకొని ఎఫ్రాయిం అని పేరు పెట్టింది యెషయా? ఇప్పుడు చెప్పాలి. ఏమి చెప్పుకొని ఎఫ్రాయిం అని పేరు పెట్టింది? 52వ వచనం చదవండి. యెషయా చదువుతుంది 41వ అధ్యాయం 50 చదవండి ఒకసారి. 52వ వచనం. మమ్మీ సహాయం చేస్తున్నారు, ఏదైనా చదవండి. నాకు బాధ కలిగిన దేశములో దేవుడు నాకు అభివృద్ధి కలిగజేసానని చెప్పి ఎఫ్రాయిం అని పేరు పెట్టాను. బాధ కలిగిన చోటిలో నిన్ను వర్ధుల చేసిన ఒక దేవుడు ఉన్నారు. నమ్మిన వారు మాత్రం ఆరాధించుకొని దేవుని వాక్యం వినాలి. బాధ కలిగిన చోటిలో, బాధ కలిగిన ఊరిలో, బాధ కలిగిన దేశంలో దేవుడు నన్ను వర్ధుల చేశాడు. ఎఫ్రాయిం మన మాటకి అర్థం వర్ధులావడం. ఎఫ్రాయిం మన మాటకి అర్థము చెప్పండి, అభివృద్ధి. వర్ధుల చేసిన వాడు, అభివృద్ధి చేసిన వాడు.
నాకు ఏ ఊరిలో, ఏ ప్రాంతములో, ఏ స్థలములో, ఏ కాలేజీలో, ఏ స్కూలులో, ఏ పని స్థలములో నాకు అవమానం పొందినావో, నిన్న పొందినావో, ఆ ప్రాంతములో నన్ను అభివృద్ధి చేసిన వాడు. ఈ ఉదయకాలం ఆరాధనలో ఆరాధించిన వాడు, మీరు నిజంగా దేవుని ఆరాధించిన వారమైతే, ఇటు ఆరాధించిన వారమైతే, మీరు బలహీనమైపోయినదే చోటిలో నేను అభివృద్ధి చేసిన వాడు ఉన్నాడని నమ్మిన వారు మాత్రం దేవుని స్తుతించి ఆరాధించాలి. హల్లెలూయా. అభివృద్ధి చేశాడు అని చెప్పి యోసేఫ్ తన రెండవ కుమారునికి ప్రైజ్ ద లార్డ్ ఎఫ్రీం అని పేరు పెట్టాడు. హల్లెలూయా. పిల్లనికి పేరు పెట్టడానికి ఒక కారణం, దేవుడు చేసిన మేలులని, దేవుడు చేసిన ఉపకారములనే, దేవుడు చేసిన అనుగ్రహమనే తగిన ప్రకారంగా తరములనికి పేరు పెట్టడం అని. ఈ కాలంలో పిల్లలు ఏ విధంగా ఉన్నారో, ఏ విధంగా అవుతుందో తెలియదు. నిన్న మేము కరీంనగర్లో ఆసుపత్రికి వెళ్ళినాం. అట్రీ చెకప్ కొరకు అక్కడ పోయి ఒక హాస్పిటల్లో కొద్దిసేపు కూర్చున్నారు. రిసెప్షన్లో చాలా మంది ఉన్నారు. ఏసీ హాల్ ఉంది, నిశ్శబ్దంగా ఉంది. వేదన పడిన వారు, బాధపడిన వారు హాస్పిటలే కదా. అప్పుడు ఒక అబ్బాయి, ఇప్పుడు యోసెఫ్ లాగా, ఒక ఖాళీ సీసా ఉంది, బోటిల్ ఉంది. అది ముందున్న చైర్ మీద పడపడ 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 కొడుతున్నాడు. బాగా డిస్టర్బెన్స్. అందరూ తిరిగి చూస్తున్నారు. ఆ తల్లి బండలాగా కూర్చున్నారు, ఏమీ పట్టించుకోవడం లేదు. చాలాసేపు ఈ డిస్టర్బెన్స్ ఘోరంగా అవుతుంది. రిసెప్షన్ లో కూర్చున్న నేర్సెస్ వారందరూ ఇటు చూస్తున్నారు, వెనక ఉన్న వారు ఇట్లా చూస్తున్నారు, కానీ తల్లికి మాత్రమే కదిలింపు లేదు. నేను రెండుసారి ఉన్నారు కొంచెం తల్లి మీరు ఒకసారి చూడండి అని చెప్తామనుకుంటే, ఇది చర్చ కాదు కదా, బయట కదా, నేను ఎందుకు అని అనుకొని నేను కంట్రోల్ చేసి కూర్చున్నాను. లేచి కిందకి పోదామని అప్పుడు ఇదిగో ఒక నర్సింగ్ హోమ్ కదా, మెటర్నిటీ నర్సింగ్ హోమ్ కాబట్టి, ఒక అబ్బాయి కీ 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 అని షూ పట్టుకొని పరుగుతున్నారు, వస్తున్నారు. ఈ నిశ్శబ్దంగా కూర్చోబెట్టడానికి ఇది చర్చ కాదు కదా, నాకు దానితో ఏ సంబంధం లేదు. కానీ అదొక్క సౌండ్ వెనక దానికి తాతయ్య కావచ్చు, పెద్ద మనిషి నవ్వుకొని బాబు వెనక పోతున్నారు. వెనక కీ 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 అని అటు పోతున్నారు, ఇటు వస్తున్నారు, అటు పోతున్నారు. నేను ఆలోచించినాము, ఆ షూ తిప్పి పక్కన పెడితే ఏమవుతుంది? ఇది ఆడుకోవడానికి ఉన్న ఒక స్థలమా? వేదన పడి ఉన్న హాస్పిటల్లో రిసెప్షన్ గా ఉండదు. ఆ అబ్బాయి ఏది చేసినా తల్లికి కదలింపదు. నేను ఆలోచించిన, ఇదుడు పెద్దవాడు ఆవినప్పుడు తల మీద కొడితే కూడా అలాగ నిశ్శబ్దంగా కంట్రోల్ చేయవలసిన చిన్న వయసులో కంట్రోల్ చేయడం లేదు. హల్లెలూయా. యోసేఫ్ ఇప్పుడు మంచిగా కూర్చున్నారు. దానికి వెనక ఒక రహస్యం ఉంది, ఇప్పుడు నేను తర్వాత చెప్తాను. వచ్చినప్పుడు బాగానే పరిగెత్తినావు, అటు ఇటు దాదాపు 15 సారి పరిగెత్తినావు. నేను మంచి ఒకసారి పెంచినావు, కిందకి పోయి అప్పుడు నుండి కూర్చున్నారు. ఇప్పుడు నా వైపు చూపించాలి. యోసెఫ్ సెట్ అయిపోయి, దేవునికి స్తోత్రం. ఇంకొక 2 సారి కూడా ట్రై చేస్తే సెట్ అయిపోతుంది. దేవునికి స్తోత్రం. నేనేం చెప్తున్నానంటే, దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదం పిల్లలు, అది తల్లిదండ్రులకు ప్రయోజనకరంగా మారాలి. యోసేఫ్కి 2 కుమారులు పుట్టినప్పుడు పేరు పెట్టడానికి కూడా కారణం ఉంది. యోసేఫ్, హల్లెలూయా చెప్తావా? నా బాధలో, నా వేదనలో, నా కష్టములు, ఆ శోధనలందరూ మర్చిపోవడానికి దేవుడు అనుగ్రహించినది మనిషి. నన్ను నిన్న పాత్రుడుగా మారిన ఊరిలో చెప్పండి, నన్ను వర్ధుల చేసిన, అభివృద్ధి చేసిన వాడు దేవుడు అని చెప్పి రెండవ కుమారునికి ఎఫ్రీం అన్న పేరు. ఎఫ్రీం అన్న పేరుకి అర్థమో అభివృద్ధి చేయుట, అభివృద్ధి అవడం. ఎంతమంది కోరుకున్నారు, నా తరముల ద్వారా
దేవుడు నన్ను అభివృద్ధి చేయాలని. వాక్యం వినినప్పుడు చేతులు పైకి ఉండాలి. నేను చెప్పినప్పుడు కాదు, వాక్యం వినినప్పుడు. దేవునికి స్తోత్రం. వాక్యం మీ హృదయంలో తాకిన ఎడల చేతులెత్తి దేవుని గణపరచాలి. హల్లెలూయా. నిన్న పాత్రుడుగా మారిన ఊరిలో దేవుడు నన్ను అభివృద్ధి చేసిన వాడు. హల్లెలూయా. ఆ దేవుని గణపరచుకొని ఉండాలి. ఆ వేద భాగంలో ఒకసారి చదవండి. 48వ అధ్యాయం, ఆది కాండము 48వ అధ్యాయం. యాకోబు ఈ ఇద్దరు కుమారులని ఆశీర్వదిస్తున్నారు. అందరు ఇక్కడ చూడండి. అందరు బైబిల్ చదవడం లేదు కదా, చదివిన వారు మాత్రం బైబిల్ తెరవండి. ఎవరైనా గట్టిగా చదువుతామని ఉన్నవారు బైబిల్ తెరవండి. మిగిలిన వారు బైబిల్ కొంచెం మడతపెట్టి వాక్యం అందు లక్ష్యం ఉంచితే బాగుంది. ఓకేనా? చదవాలని ఇష్టపడిన వాడు చదివి సహాయం చేస్తే బాగుంది. ఓకే, బైబిల్ ఉండాలి, కానీ వాక్యం వినినప్పుడు మీ మనసుని అపవాది దొంగతనం చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. 48వ అధ్యాయం 14వ వచనములో యోసేపు తండ్రి అయిన యాకోబు వృద్ధాప్యములో కన్ను కనపడలేదు. చాలా వయసు కలిగిన యాకోబు యోసేపు దగ్గరికి వచ్చిన తర్వాత పాలు తేనె ప్రవగించిన కనానిలో నుండి ఐగుప్తులోనికి వచ్చి యోసేఫునే తన పిల్లలిద్దరినే తనకున్న అంతయు చూసిన తర్వాత చనిపోవక ముందు యాకోబు యోసేఫుతో అన్నారు, మీకు దేవుడు అనుగ్రహించిన కుమారులని నా దగ్గరికి తీసుకురా, నేను వారినే దీవిస్తాను. యోసేఫ్ తన పెద్ద కుమారుడైన మనష్షేనే యాకోబు కుడి చేయి దగ్గర ఉంచిన. యాకోబు ఇట్లా కూర్చున్నారు. పెద్దవాడినే కుడి చేయి దగ్గర, చిన్నవాడైన ఎఫ్రాయిమునే ఎడమ చేయి దగ్గరే ఉంచాడు. హల్లెలూయా. ఈ యాకోబు అయిన తండ్రి అయిన యాకోబుకి కన్ను కనపడలేదు, వృద్ధాప్యం అయింది. కనపడకుండా అందా కూర్చున్నప్పుడే యోసేఫ్ కుమారుడు తన ఇద్దరు కుమారులని యాకోబు కుడి చేయి దగ్గర పెద్దవాడినే, చిన్నవాడైన ఎఫ్రాయిమునే ఎడమ చేయి దగ్గర మోకాల్లో నిలబెట్టి. హల్లెలూయా. ఇదిగో దేవుడు నాకు అనుగ్రహించిన ఇద్దరు కుమారులు. వారి పేరు, పెద్దవాడు పేరు మర్చిపోయినా, మనష్షే అన్న మాటకి అర్థము నా వేదనలు, నిందలు, అవమానములు, సహోదరుల ద్వారా ఉన్న వేదనలు అందయూ మర్చిపోవడానికి దేవుడు సహాయం. మనష్షే. రెండవ వాడికి అభివృద్ధి. దానికి అర్థము నిందాపాత్రుడుగా మారిన ఊరిలో నన్ను దేవుడు అభివృద్ధి చేశాడు. చేతులెత్తి దేవుని స్తుతించాలి. వాక్యం కథ విని కూర్చోకండి, వాక్యం హృదయంలో స్వీకరించాలి. హల్లెలూయా. యాకోబు ఏం చేసిందంటే చేతులు ఇట్లా పెట్టేసి, హల్లెలూయా, చేతులు క్రోస్గా పెట్టి ఇడం చేయి పెద్దవాడి మీద, కుడి చేయి చిన్నవాడు మీదకి పెట్టి బ్లెస్ చేయడానికి, దీవించడానికి ప్రయత్నం చేసి, ఇప్పుడు యోసేఫ్ అన్నారు, తండ్రి అట్లా కాదు, ఇతడే పెద్దవాడు, ఇతడు చిన్నవాడు, కుడి చేయి పెద్దవాడు మీద పెట్టండి. అందరు ఇక్కడ ఉన్నారా? జరిగిన విషయం చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. దీనికి వెనక మర్మాలు ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యాకోబు అప్పుడు ఈ చేయి ఉంచి చెప్పిన ఒక మాట ఉంది. ఆ వేద భాగం ఒకసారి చదవండి. 48:14 ఒకసారి చదవండి. ఉంచాను. ఆ వేద భాగము 13 నుండి ఒకసారి చదవండి. మనిషిని పట్టుకొని
తర్వాత అతడు చెప్పిన మాట 15వ వచనం. యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము, ఇస్సాకులు ఆ. ఎవరి ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవరు యాకోబు ఇటు ఓకే సరిపోయింది. ఒక నిమిషం. ఈ పిల్లలిద్దరినే వారు తల మీద చేయి ఇదిలాగే పెట్టిన తర్వాత అప్పుడు యోసేఫ్ అన్నారు, ఆ తండ్రి అలా కాదు, ఇతడు పెద్దవాడు, కుడి చెయ్యి ఆయన తల మీదే పెట్టు, ఇతడు చిన్నవాడు ఎఫ్రీం అతని మీద ఇడం చేయి పెట్టి ఆశీర్వదించమని చెప్పినప్పుడు యాకోబు చెప్పిన ఒక మాట నాకు తెలుసు. ప్రైజ్ ది లార్డ్. నేను పుట్టినప్పటి నుండి నన్ను నడిపించిన ఒక దేవుడు. హల్లెలూయా. ఆశీర్వదించడానికి యాకోబు తన చేయి చాపినప్పుడు చెప్పిన మాట, నేను పుట్టినప్పటి నుండి నన్ను నడిపించిన ఒక దేవుడు. ఈ నేటి దినం వరకు ఆ దేవుడే నన్ను నడిపించాడని. హల్లెలూయా. తల్లిదండ్రులు చెప్పాలి, తరములు దీవింపబడాలి, పిల్లలు దీవింపబడాలి, కుమారులు దీవింపబడాలి, ఓ కుమార్తెలు ఆశీర్వదించబడాలని ఆశించినప్పుడు పని చేసి డబ్బు సంపాదించి మొబైల్ కొని ఇచ్చి, కారు కొని ఇచ్చి, బైక్ కొని ఇచ్చి అది కాదు. వారికి చెప్పాలి, నా తండ్రి నన్ను పుట్టినప్పటి నుండి నన్ను నడిపించి నేటి దినం వరకు. చేతులెత్తి స్తోత్రం చెల్లించండి. ఆ విధంగా సాక్ష్యం చెప్పడానికి శక్తి కలిగిన ఎంతమంది ఉన్నారు? ఆరాధనలో పాల్గొందిన వాడు పుట్టినప్పటి నుండి నన్ను నడిపించిన ఒక దేవుడు. ఓ ఈ రోజు వరకు. ఆ కాలంలో బైబిల్ లేదు, ఆ కాలంలో వాక్యం లేదు, ఆ కాలంలో పాస్టర్స్ లేదు, ఆ కాలంలో చర్చ్ లేదు. వెనక తిరిగి కోపపడి తిట్టి కొట్టి ఏదో విధంగా దేవునిలో నిలబెట్టడానికి ఏ కాపర్లు లేదు ఆ కాలంలో కూడా. అప్పుడు కూడా యాకోబు చెప్పిన ఒక మాట ఉంది, ఎవరు నన్ను నడిపించలేకపోతున్నా కూడా పుట్టినప్పటి నుండి నాకు సహాయం చేసి నేటి దినం వరకు నన్ను నడిపించిన యెహోవా దేవుడు. ఆ దేవుని నామ పేరిట మీ పిల్లల్ని కూడా నేను దీవిస్తున్నాడని. దేవుని బిడలారా, పాదకాలములందయు నడిపించిన దేవుని ఆరాధించాలి. బ్లాస్ట్ అవుట్ అయి ఆరాధించాలి. బండలాగే వచ్చి కూర్చొని పోవడానికి కాదు. నేటి దినం వరకు నన్ను నడిపించిన దేవుని అందరూ చప్పట్లు కొడతావా గట్టిగా? ఆత్మార్పణతో చప్పట్లతో పాడి ఆరాధించండి. Glory, 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 amen, 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 glory. ఇంకా గట్టిగా చప్పట్లు కొట్టి స్వరమెత్తండి. Amen, 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 oh glory, 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 glory. ఎంత మంచి దేవుడు. ఇంకా స్వరమెత్తి oh glory, యేసు ఎంత మంచి దేవుడు. Amen, glory, amare coranno fortissima. Tutti grattiga. Oh amen, 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 glory, 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 glory. Glory, amen, glory, 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 mama mia, mea desina. Oh, glory, amen, 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 glory, glory, amen, 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 amen. Oh,
చప్పట్లు కొట్టి దేవుని కనపరచుకుందాం. మన దేవుడు ఎంత గొప్పవాడు. హల్లెలూయా. పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు నన్ను పునర్తే కాపాడిన దేవుడు ఎంత గొప్పవాడు. హల్లెలూయా. యాకోబు చెప్పిన మాట ఏదంటే, అనేక కష్టములు ఎదుట కూడా నన్ను నడిపించిన దేవుడు. ఇంటిలో నుండి వేదన పడి పారిపోయినప్పుడు అరణ్యములో ఎవరు లేకుండా అర్ధరాత్రి సమయంలో ఒక రాయి తలగనగా పెట్టి అరణ్యములో పడుకున్నప్పుడు నా దగ్గరికి దిగి వచ్చిన దేవుడు. హల్లెలూయా. పరలోకములో నుండి ఒక నిచ్చెన పెట్టి నేను పడుకున్న స్థలములోనికి దైవదూతలనే దించిన ఆ దేవుడు. హల్లెలూయా. బాధపడి తన మామయ్య ఇంటిలో నుండి తిరిగి తన ఊరిలోనికి భయముతో పరిగెత్తి వచ్చినప్పుడు యాబోకు నది దగ్గర రాత్రి అంతయో నాతో పోరాడిన దేవుడు, పుట్టినప్పుడు నుండి నన్ను నడిపించిన దేవుని నామ పేరిట మీ పిల్లల్ని నేను ఆశీర్వదిస్తున్నాను. హల్లెలూయా. ఎవరు లేకుండా నేను పారిపోయి మామయ్య ఇంటిలో ఉన్నప్పుడు 20 సంవత్సరం నాకు బాధ కలిగినప్పుడు నన్ను విడిచిపెట్టకుండా నాకు తోడుగా ఉన్న దేవుడు అని యాకోబు చెప్తున్నారు. పుట్టినప్పుడు నుండి చేతులు పైకుండాలే, కృతజ్ఞతతో నిండిన హృదయం ఉండే ఆకాశం వైపు చేతులు ఎత్తి దేవుని కనపరచుకొని ఉండాలి. పుట్టినప్పటి నుండి జరిగిన ప్రతి శోధనలో నుండి నన్ను రక్షించిన ఒక దేవుడు. ఆ మామయ్య ఇంటిలో నుండి నన్ను పారిపోయినప్పుడు మధ్యలో తన సైన్యముతో వచ్చి నాతో యుద్ధం చేయడానికి మామయ్య వచ్చినప్పుడు పరలోకములో నుండి దూతలు వచ్చి అడ్డుగా నిలబడి సమాధానపరచిన ఒక దేవుడు. 14 సంవత్సరం నేను మోసపోయినప్పుడు నన్ను విడువగా నన్ను దర్శించిన ఒక దేవుడు. యాకోబు చెప్పిన మాట. ఓకే, అన్ని మర్చిపోయి తన ఇంటిలోనికి తిరిగి వస్తామని చెప్పినప్పుడు అనేక సైన్యములతో తనతో యుద్ధం చేయడానికి బయలుదేరి వచ్చిన ఏశావు తన జ్యేష్ఠ సహోదరుడి ముందు కార్యమని నెమ్మది పరిచిన ఒక దేవుడు ఉన్నాడు. దేవునికి ఆ దేవుడు నేను పుట్టినప్పుడు నుండి నన్ను కాపాడిన దేవుడు. చెప్పాలే దేవుని బిడ్డలారా, నేను దేవుని రక్షకుడుగా అంగీకరించిన కాలము నుండి ఈ నేటి దినమును వరకు నన్ను నడిపించిన ఒక సర్వశక్తి కలిగిన దేవుడు ఉన్నాడు. ఆ దేవుని నేను స్తుతించి ఆరాధించుకొని ఉంటున్నాను. తాను ప్రేమించిన తన భార్య మార్గ మధ్యలో గమ్యములో చేరక ముందు మార్గ మధ్యలో చనిపోయి నేను ఒంటరిగా మారిపోయినప్పుడు నన్ను విడువగా నాకు తోడుగా ఉన్న ఒక దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆ దేవుని నామ పేరిట మీ పిల్లల్ని కూడా నేను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. నన్ను కాపాడిన దేవుడు. యాకోబు చెప్పిన మాట ఎప్పుడు పరిస్థితి వాతావరణం అంత సాహచర్యం మర్చిపోకూడదు. యోసేపు 2 కుమారులనే తన మోకాలు ముందే నిలబెట్టినప్పుడు చేతులు 2 క్రోసుగా పెట్టి ఆశీర్వదించినప్పుడు యోసేపు అట్లా కాదు తండ్రి అని చెప్పినప్పుడు యాకోబు చెప్పిన మాట ఇది. ఈ కాలంలో పిల్లలు తల్లిదండ్రులతో మాట్లాడినప్పుడు చెప్తుంది, డాడీ మీకు తెలియదు కదా. మామూలుగా అదే ఏదో ఒక టెక్నాలజీ విషయమలేనా, వాట్సాప్ విషయమలేనా, ఏదైనా ఒక విషయంలో ఒకవేళ చెప్పిన ఎడలా కూడా ఈ తరములో తల్లిదండ్రులతో చెప్పిన ఒక మాట, మమ్మీ మీకు
వారికి తెలుసా అని? డాడీ మీకు తెలియదు. యోబు గ్రంథములో యోబుకి చాలా బాధ కలిగింది, యోబుకి చాలా వేదన కలిగినాయి. ఈ బాధలు వేదనలు అంతయు కలిగినప్పుడు యోబునే చూడడానికి చాలా మంది వచ్చారు. ఈ యోబునే ఓదార్చడానికి, ధైర్యపరచడానికి యోబు దగ్గరికి చాలా మంది వచ్చిన వారందరూ మాట్లాడుకొని ఉన్నారు. ఏదో ఒకటి మాట్లాడుకొని ఉన్నప్పుడు యోబు స్నేహితుడు ముగ్గురు వచ్చారు. యోబు స్నేహితుడు యవనస్తులు కొందరు వచ్చిన ఎడలా కూడా వారు వచ్చి నిశ్శబ్దంగా కూర్చున్నారు. యోబు చాలా విషయాలు చెప్తూ ఉన్నారు. యోబుతో వారు వచ్చిన వారందరూ మాట్లాడుతున్నారు. ఈ ముగ్గురు స్నేహితులు యవనస్తులు ఏది మాట్లాడకుండా ఉన్నారు. దాదాపు 30 అధ్యాయాలు వరకు వారు నోరు తెరవలేదు. లాస్ట్ అన్ని చెప్పి ముగించిన తర్వాత వారు చెప్పిన ఒక మాట ఉంది, వయస్సు మాట్లాడుతున్నారు కదా. అర్థం కాలేదు. వయస్సు మాట్లాడుతున్నాడు కదా, మేము నిశ్శబ్దంగా ఉన్నాం. అర్థమైన వారు మాత్రం దేవుని స్తుతించారు. అంటే వయసు కలిగిన వారు పెద్దవాడు మాట్లాడుతున్నారు కదా, అప్పుడు మేమేం మాట్లాడాలి? పెద్దవారికి ఉన్న ప్రాముఖ్యత. హల్లెలూయా. యోసేఫ్ అన్నారు, డాడీ విషయం అట్లా కాదు, మీరు చెప్పినట్లుగా కాదు. దేవునికి స్తోత్రం. యాకోబు చెప్పిన ఒక మాట, పుట్టినప్పుడు నుండి నన్ను కాపాడిన నా దేవుడు సమస్త బాధలలో నుండి నన్ను విడిపించాడు. యాకోబు చెప్పిన ఇంకొక మాట కూడా ఉంది, ఒక్క చేదకరతోనే నేను యోర్దాన్ దాటినావు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు నన్ను 2 గుంపుగా మార్చినావు. దేవునికి స్తోత్రం. చేదకర అంటే మనకు అర్థం అవుతుంది. దేవునికి స్తోత్రం. దేవుడు వాగ్దానములో దేవుని యొక్క వాగ్దానములు రాసి పెట్టినది చేదకరలోనే. అది నేను ఒకప్పుడు చెప్పినది మీకు గుర్తుండవచ్చు. ఆ కాలంలో బుక్స్ లేదు, పేపర్ లేదు, ఆ ఇంక్ లేదు రాయడానికి. దేవుడు పెట్టిన వాగ్దానములందయో రాసి పెట్టినది వారి చేతిలో ఉన్న కర్ర మీద. పెద్ద వయసు కలిగి ముసలివాడు పట్టుకొని నడిచడానికి కాదు కర్ర ఉన్నది, దేవుడిచ్చిన వాగ్దానములు రాయడానికి. హల్లెలూయా. ఆ ఒక కర్ర. అందుకే మోషేతో అడిగినాము, మీ చేతిలో ఏముంది? ఒక చేతి కర్ర అని అన్నారు. హల్లెలూయా. సరే, అది పట్టుకోండి. దేవుడు చెప్పిన వాగ్దానమును రాసి పెట్టిన చేద కర్రతోనే యోర్దాన్ దాటిన యాకోబునే దేవుడు 2 గుంపుగా ఆశీర్వదించి, యాకోబు తన జీవితాంతములో, హెబ్రీయులకు రాసిన పత్రికలో సరిగా రాయబడి ఉంది, తన చేత కర్ర మీద తల వంచి తన ప్రాణాన్ని విడిచిపెట్టిందని. హల్లెలూయా. దేవుడు అనుగ్రహించిన వాగ్దానమునే హత్తుకొని ప్రాణమునే విడిచిపెట్టిన యాకోబు, దేవునికి స్తోత్రం. ఆ యాకోబు చెప్పిన మాట, నన్ను కాపాడి నడిపించిన ఒక దేవుడు ఉన్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? దేవునికి స్తోత్రం. పుట్టినప్పటి నుండి నన్ను కాపాడిన ఒక దేవుడు నా తరములని ఆశీర్వదిస్తుందని నమ్మిన వారు మాత్రం చేతులెత్తి స్తుతించాలి. హల్లెలూయా. యాకోబుకు తెలియదు ఈ యోసేఫ్కు పెట్టిన పేరు ఏంటిదని. యోసేఫ్ తన పిల్లలకి పెట్టిన పేరు ఎప్పుడు పెట్టింది, ఎలా పెట్టింది, ఏ విధంగా పెట్టింది అనేది ఏది యాకోబుకు తెలియదు. అందరు ఇక్కడ ఉన్నారా? యాకోబు కనానీలో ఉన్నప్పుడు ఐగుప్తులో యోసేఫ్కి పిల్లలు పుట్టారు. మనషే, ఎఫ్రైం. మనషే పుట్టినప్పుడు యోసేఫ్ పేరు పెట్టినది, నా తల్లిదండ్రుల ఇంటిలో ఉన్న నాకు కలిగిన ప్రతి బాధలనే చెప్పండి అమ్మా మర్చిపోయినట్లుగా అతనికి మనషే అనే పేరు. రెండవ కుమారునికి పెట్టిన పేరేంటిదంటే, దేవుడు నన్ను అన్ని ఊరిలో నేను హింసింపబడి బాధపడి వేదన పడిన ఊరిలో నన్ను అభివృద్ధి చేసిన వాడని చెప్పి అతనికి
చెప్పుకొని ఉంటుంది. హల్లెలూయా. ఎఫ్రీం అని పేరు పెట్టిన యాకోబుకి ఇదేది తెలియదు. అందరు ఇక్కడ ఉన్నారా? హల్లెలూయా. మీరు కొంచెం స్విచ్ ఆఫ్ అయినట్లుగా నాకు కనిపిస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఎఫ్రీం అని పేరు పెట్టినావు. అక్కడ ఎఫ్రీం అన్న మాటకు అర్థము అభివృద్ధి, వర్ధుల. ఇక్కడ ఈ వేద భాగములో ఈ పేరుకి అర్థము వర్ధులని తెలియకుండా యాకోబు ఆశీర్వదించినప్పుడు ఆ వేద భాగం చదవండి. 15వ వచనం నుండి ఒకసారి కూడా చదవండి. ప్రయుస్తల్లో 14వ వచనం నుండి 48వ అధ్యాయం. ఆ, ఆ, ఆ. ఆమేన్. ఆమేన్. పోషించాను. సమస్తమైన కీడిలో నుండి నన్ను రక్షించిన ఆ దేవుడు. ఆ, ఈ పిల్లలనే ఆశీర్వదించును గాక, ఆశీర్వదించి వర్ధుల చేసును గాక. ఏమో అర్థం కాలేదు, అందుకే మీరు ఇలాగే కూర్చున్నారు. యాకోబు చెప్పిన మాట, నేను పుట్టినప్పుడు నుండి నన్ను కాపాడి సమస్త దోషములో నుండి, అంటే మన గురించి ఆలోచించుకొని ఉండాలి, సమస్త బాధల్లో నుండి, మరణములో నుండి, అన్ని శోధనలో నుండి రక్షించి నేటి దినం వరకు నన్ను నడిపించిన ఆ దేవుడు మీ పిల్లలనే కూడా ఆశీర్వదించి వర్ధుల చేయనుగాక. హల్లెలూయా. ఎఫ్రీం అన్న పేరుకి అర్థము అభివృద్ధి. ఇది తెలియకుండా యాకోబు ఆశీర్వదించినప్పుడు ఆ అభివృద్ధి రావచ్చును గాక. మీ పేరు ప్రకారం మీకు జరుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు పేరుకి జీవితమునకి ఏ సంబంధం లేదు. పేరుకి జీవితమునకి కొందరికి ఏ సంబంధం లేదు. నేను సంతోషపడుతున్నారు. మన సంఘంలో కొందరు మంచి పేరు పెడుతున్నారు. యోసెఫ్ అని పెడుతున్నారు, బ్లెస్సీ అని పెడుతున్నారు. గ్లోరీ, సంతోషం. అది కొంచెమైన అర్థం ఉంది. ప్రైజ్ ది లార్డ్. ట్రీసా జోయలతో నేను అడిగిన వారి పేరు వెతుకుతున్నారు. ఏది అనుకూలమైన పేరు, ఏ పేరు పెట్టాలి. దేవునికి స్తోత్రం. మీకు కలిగిన పేరుని బట్టి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి అనుగ్రహించి, నమ్మిన వారు మాత్రం దేవుని స్తుతించుకొని ఉండండి. హల్లెలూయా. ఈ చేతులు ఇలాగే పెట్టినప్పుడు యోసేఫు వెంటనే తండ్రి చేతులు పట్టుకున్నాడు. తండ్రి, అట్లా కాదు, మా తండ్రి అట్లా కాదు, మీరు ఇట్లా కాదు తండ్రి, డాడీ ఇట్లా కాదు, మమ్మీ ఇట్లా కాదు, విషయం వేరే ఉంది. హల్లెలూయా. ఆత్మీయ అభివృద్ధికి, అనుగ్రహమునకి ఒకవేళ తల్లిదండ్రులు కూడా ఎదురుగా మారుతుంది. ఇప్పుడు స్తోత్రం పోయినాం. హల్లెలూయా. ఆత్మీయ అభివృద్ధికి, ఆత్మీయ అనుగ్రహమునకి కొద్ది ప్లేసెస్ లో తల్లిదండ్రులు కూడా ఆటంకం. ఆరాధనకి రాకుండా మీ ట్యూషన్కి వెళ్ళండి, ప్రార్థన కాకుండా ఫంక్షన్కి పోవండి, ప్రార్థన ఆరాధన ఉపవాసం కాకుండా దానికి వెళ్ళండి. జస్ట్ ఆపోజిట్ కావలసినది లేనిది మనకు ప్రాముఖ్యత అది కాదు. ట్యూషన్ కాదు, ఎగ్జామ్స్ ఓకే, ఆదివారం పెడుతున్నారు, ఓకే, అది మనకు తప్పించుకోవడం సాధ్యం కాదు. అది కాదు, దేవుని సన్నిధియే ప్రాముఖ్యత అని చెప్పి పంపవలసిన సాహచర్యములో అందరు ఇక్కడ ఉన్నారా? అది కాదు ప్రాముఖ్యత, నాకు ఇదే ప్రాముఖ్యత. తల్లిదండ్రులు కూడా అనుగ్రహమైన కట్టుగా మారిన ఒక కాలంలో మనం ఇప్పుడు ఉన్నారు. దేవునికి స్తోత్రం చెల్లించుకొని ఉండండి. హల్లెలూయా. మీరు దేవునిలో ఉండవలసినట్లుగా తరములనే మార్చాలి. యోసేఫు చెప్తున్నారు తన పిల్లల విషయములో, మనషే ఎఫ్రేం విషయములో మాట్లాడిన తండ్రి కార్యమట్ల కాదు. యాకోబు తన యోసేఫు పిల్లలిద్దరిని ఆశీర్వదించడానికి
అతనికి దేవుడు పెట్టిన పేరు ప్రకారం దీవెనలు రావాలి. ఎఫ్రీం వర్ధులవ్వాలి, ఎఫ్రీం వర్ధులవ్వాలి, ఎఫ్రీం అభివృద్ధి పొందాలి. ఆయన పేరు అలాగే ఉంది. దానికి చేతులు ఇట్లా పెట్టినావు. అర్థమైన వారు దేవుని స్తుతించుకొని ఉండండి. మీకు దేవుడు అనుగ్రహించిన నిర్ణయమును బట్టి మీరు దీవించబడాలని ఆశపడినప్పుడు తల్లిదండ్రులు ఎదురుగా మారుతున్నారు. మీకు అర్థం కాదు, మీకు ఇప్పుడు అది అర్థం కాదు. అర్థమావిన ఒక సమయం వస్తుంది. దేవునికి స్తోత్రం. దేనికి ప్రాముఖ్యత, దేనికి ప్రాముఖ్యత? పిల్లలా, నా కొడుక, నా కూతురు, మా బిడ్డ, అది కాదు ముఖ్యం. దీనికి వెళ్ళండి, ఉపవాసములకు వెళ్ళండి, ప్రార్థనకి వెళ్ళండి. చేతులు ఎత్తి దేవుని ఘనపరుస్తావా? హల్లెలూయా. వెంటనే యాకోబు చెప్పిన మాట, ఒక్క మాట 2 సార్లు పలుకుతున్నారు. నాకు తెలుసు. ఎట్లా? అది ఆ వాక్యం ఒక్కసారి చదవండి. అతనికి యోసేపు మాటకి ఒప్పుకోకుండా, అది నాకు తెలియను, నా కుమారుడా, అది నాకు తెలియను. హల్లెలూయా. ఎవరినే ఏ విధంగా, ఒక మర్మం చెప్తున్నారు అందరూ అంగీకరించిన వారి వంటి దేవునికి స్తోత్రం. ఎవరినే ఏ విధంగా ఆశీర్వదించబడాలి, అనుగ్రహించాలి, దీవించాలని ఎరిగిన ఒక దేవుడు మనకున్నాడు. హల్లెలూయా. నమ్మిన వారు దేవుని స్తుతించుకొని ఉండాలి. ఎవరిని ఎప్పుడు ఏ విధంగా ఆశీర్వదించాలని ఎరిగిన వాడు ఒకడు ఉన్నాడు. నాకు ఎరుగు, నాకు తెలుసు, నాకు తెలుసు కుమారుడా. ప్రైజ్ ది లార్డ్. నాకు కన్ను కనపడలేకపోయినా, నాకు గుర్తుపెట్టలేకపోయినా, నన్ను పుట్టినప్పుడు నుండి నన్ను ఎరిగి ఈ నేటి దినం వరకు చేతులు పట్టుకొని నన్ను నడిపించిన దేవుని నామ పేరుట మీ బిడ్డలని నేను ఆశీర్వదిస్తున్నాను. అది పరలోకములో జరుగునుగాక, జరుగునుగాక. నాకు తెలుసు. ప్రైజ్ ది లార్డ్. ఎవరిని అనుగ్రహించాలి, ఎవరిని ఆశీర్వదించాలి, ఎలా ఆశీర్వదించాలి, ఎప్పుడో దీవింపబడాలని తెలిసిన ఒక దేవుడు ఉన్నారు. నమ్మిన వారు మాత్రం దేవుని స్తుతించి ఆరాధించాలి. ఈ ఉదయకాలం ఆరాధనలో పాల్పొందిన దేవుని జనులారా, ఈ అనుగ్రహము హస్తము నా మీదకి, నా పిల్లల మీదకి ఈ రోజు ఉంచాలని ఆత్మార్థతతో ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఆశీర్వాదించిన ఈ హస్తము దేవా నా బిడ్డల మీదకి ఉంచండి. వారి దారి తప్పిపోకుండా, మార్గమున విడిచి దూరమైపోకుండా. హల్లెలూయా. ఎఫ్రీం ఈ విధంగా వర్ధులావుటకు, అభివృద్ధి ఆవుటకు, దీవించబడానికి ఉన్న కారణం ఉంది. ప్రైజ్ ది లార్డ్. జెరెమియా గ్రంథం 31వ అధ్యాయం 20 వచనం ఒకసారి చదవండి. వర్ధులావడానికి, వర్ధుల చేయడానికి, అభివృద్ధి చేయడానికి ఉన్న దేవుని హస్తము మన మీదకి, ఇటు మన పిల్లల మీదకి ఉంచడానికి ఉన్న కారణము, ఎఫ్రీం ఈ విధంగా ఆశీర్వదించడానికి ఉన్న కారణం. జెరెమియా గ్రంథం 31వ అధ్యాయం 20 వచనము ఒకసారి చదవండి. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి కూడా చదవండి. ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారు. ఎంతమంది హల్లెలూయా చెప్తుంది? ఇది యాకోబు చెప్పిన మాట కాదు. ఇది యెరెమియా గ్రంథము 31వ అధ్యాయం 20 వచనములో యాకోబు తన మనవరాడినే ఆశీర్వదించినది కాదు, మనవడినే ఆశీర్వదించినది కాదు. ఇది యెహోవా వాక్కు. చేతులెత్తి ఒకసారి గణపరుస్తావా? యెహోవా సైన్యములకు అధిపతి అయిన యెహోవా మాట యాకోబు ద్వారా ఎఫ్రీం మీదకి. ఎందుకు ఈ విధంగా? అర్థమవుతుందా? ఎవరినే ఎప్పుడు ఏ విధంగా
ఆశీర్వదించాలని ఎరిగిన ఒక తండ్రి మనకు పరలోకములో ఉంది. ఆ స్తోత్రం మనకు బలం లేదు దేవునికి విడలారా. ఎవరినే ఎప్పుడు ఎలా ఆశీర్వదించాలి, అనుగ్రహించాలి, దీవించాలని ఎరిగిన వాడు దేవుడు ఉన్నాడు. ఏడుగురు సైనికుడు ఉన్నాడు. 6 ప్యాక్ తయారు చేసి మంచి పర్సనాలిటీ ఉన్న ఏడుగురు సహోదరులు సైన్యంలో ఉద్యోగం చేసి జీతం ఉంది. పొట్టివాడైన దావీదు, అందరు ఇక్కడ ఉన్నారా? పొట్టివాడైన చిన్నవాడైన ఈ దావీదు గొర్రెలు వెనక అడవిలో తిరుగుతున్నారు. పరలోకం దీవించాలని ఆశపడినప్పుడు ఏడుగురుని పక్కన పెట్టి అడవిలో నుండి దావీదునే రాజుగా మార్చిన దేవుడు. హల్లెలూయా. ఎవరిని ఎప్పుడు ఏ విధంగా దీవించాలని ఆశపడిన ఒక దేవుడు. నమ్మిన వారు స్తుతించుకొని ఉండాలి. ఇక్కడ ఎంతమంది పిల్లలు కూర్చున్నారు? దేవునికి స్తోత్రం. భవిష్యత్తులో సంవత్సరం దాటినప్పుడు ఎవరు ఉన్నతంగా మారాలని ఆశపడిన ఒక దేవుడు ఉన్నారు. ఆ ఆశీర్వాద చేతులు వారు మీద ఉంచాలని కూర్చున్న తల్లిదండ్రులు ప్రార్థించాలి. దేవా, ఆ హస్తము నా బిడ్డల మీద ఉంచండి. పరలోకపు తండ్రి చెప్పిన ఒక మాట, ఎఫ్రీం, యాకోబు కాదు ఇది చెప్పినది. యాకోబు, ఎఫ్రీము నాకు ఇష్టమైన కుమారుడు, ఇంకా నా ముద్దు బిడ. ఒక స్తోత్రం చెల్లించాలని అనుకున్నారా? యాకోబు తన చేతులు ఇలాగే పెట్టినప్పుడు తండ్రి అన్నారు, అట్లా కాదు తండ్రి యోసేఫ్. కానీ పరలోకపు దేవుడు చెప్పిన ఎఫ్రీం నా ముద్దు బిడ. ఓహ్, ఆ ఒక్క లెక్కలోనికి మనం రావాలి. ఆ ఒక్క లెక్కలోనికి మన పిల్లలు రావాలి. హల్లెలూయా. ఇప్పుడు చిన్నవాడుగా ముందొచ్చి కూర్చున్నారు. దేవునికి స్తోత్రం. పరలోకములో ఈ మాట పలుకాలే, మన కుమార్తె నా పిల్లలు, మా ఆడబిడ నా కుమారుడు దేవునికి ముందు బిడగా మారాలి. మాత్రం కాదు, శత్రు వారికి విరోధంగా మాట్లాడినప్పుడు వారు జ్ఞాపకమని నేను విడవకుండా, ఆమేన్, అతని గురించి నా కడుపులో వేదన. ఎంతమందికి అర్థమైంది? దేవునికి స్తోత్రం. నా ముద్దు బిడ అయిన ఎఫ్రీము మీకు విరోధంగా శత్రు పోరాడినప్పుడు, మాట్లాడినప్పుడు, కార్యమనే చేసినప్పుడు నా కడుపులో మండే అనిపిస్తుంది. ఎఫ్రీం దీవింపబడానికి ఉన్న కారణం చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యోసేఫ్ తన పిల్లల్ని ఆశీర్వదించినప్పుడు వారికి పెట్టిన పేరు మనష్షే. దేవునికి స్తోత్రం. ఎఫ్రీం నాకు ఇష్టడైన ఈ దానికి ఉన్న కారణం ఏంటిదో ఇటు వింటమ్మా, దానికి ఉన్న కారణం ఏంటిదో మనకు తెలియదు. కానీ దేవుని మనసులో అలాగే అనిపించింది. ఎంతమంది కోరుకున్నారు? ఈ ఉదయకాలం ఎంతమంది ఆశపడుతున్నారు? ఆ ఒక్క కోరిక నా మీద కూడా ఉండాలి. దేవుని యొక్క ముద్దు బిడ్డగా, మన ఎదురుగా శత్రువు నిలబడినప్పుడు దేవుడు జ్ఞాపకం చేసిన వాడు మన గురించి. హల్లెలూయా. మనుషునికి ఒకవేళ మిమ్మల్ని నచ్చలేకపోతుంది, మీ కలర్ నచ్చలేదు, మీ స్టైల్ నచ్చలేదు, మీ నడత, మీ మాట, మీ జీవిత విధానము ఒకవేళ మనుష్యునికి నచ్చలేకపోయినా ముద్దు బిడ్డగా చేర్చుకొని నా ఒక దేవుడు ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ చిత్తం మన మీద, మన పిల్లల మీద. హల్లెలూయా. యాకోబుకి లేయ అంత ఇష్టం లేదు, యాకోబుకి లేయ అంత ఇష్టం లేదు. కానీ దేవుడు లేయనే దీవించింది. హల్లెలూయా.
ఈ లోకములో ఎవరైనా మీకు ఎంతమంది మీకు ఎదురుగా నిలబడినా నిన్ను ముద్దబిడగా చేర్చుకోవడానికి ఇష్టపడిన ఒక దేవుడు ఉన్నాడు. నమ్మిన వారు దేవుని స్తుతించుకొని ఉండాలి. హల్లెలూయా. ఎంతమంది మీకు ఎదురుగా మారినా ఓ మనకు అనుకూలంగా నిలబడడానికి ఇష్టపడిన దేవుడు ఒక్కడు ఉన్నాడు. విశ్వసించిన వారు మాత్రం దేవుని ఆరాధించుకొని ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రపంచంలో ఎవరు మిమ్మల్ని ఇష్టపడలేకపోయినా, ప్రపంచంలో ఎవరు నిన్ను ఆదరించలేకపోయినా, నిన్ను ఇష్టపడాన ఒక దేవుడు ఉన్నారు. దేవునికి స్తోత్రం. శత్రువు మీకు ఎదురుగా వచ్చినప్పుడు మీ గురించి ఆలోచించిన ఒక దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక వాక్యం కూడా చదివి నేను ముగించుకుంటాం. ఎఫ్రీమ ఈ విధంగా దీవించబడానికి ఉన్న కారణం, అనుగ్రహంగా మారడానికి, వర్ధులుగా మారడానికి ఉన్న కారణం హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం చదవండి. దేవునికి స్తోత్రం. ఎఫ్రీమినే ఎలా నడిపించాలని నేను నేర్పించాను. చదవండి. ఆమేన్. సరిపోయింది. ఎఫ్రాయిమునే చేయి పట్టుకొని నడవ నేర్పించిన వాడు నేనే. ఆమేన్. కౌగిలించుకొనిన వాడు. హల్లెలూయా. ఈ ఎఫ్రీం అని పేరు పెట్టినప్పుడు ఈ విధమైన దీవెనలో ఏదైనా వస్తుందని అస్సలు అనుకోలేదు. ఒక పేరు పెట్టినప్పుడు అందరు ఇక్కడ ఉన్నారా? యోసేపు తన 2వ కుమారుడైన ఎఫ్రీముకి పేరు పెట్టినప్పుడు అతని మనసులో ఒకటే ఉంది, నిందాపాత్రుడుగా మారిన ఊరిలో దేవుడు నన్ను అభివృద్ధి చేసిన వాడని చెప్పి ఎఫ్రీం అని పేరు పెట్టి. యాకోబు కుడి చేయి మనసు మీద పెట్టవలసిన సాహచర్యంలో కూడా యాకోబు ఎఫ్రీం మీద పెట్టాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? కారణం ఏదంటే మీ గురించిన ఆశీర్వాదం నిలబడగా ఉంది, మీ గురించిన వాగ్దత్తం నిలబడగా ఉంది, మీ గురించిన దేవుని ఆలోచన అక్కడ ఉంది. అది నెరవేరబడాలి. కారణం ఏదంటే ఎఫ్రీముని నడక నేర్పించినది ఎవరు? యోసేపు కాదు, దేవుడేనే. ఎంతమంది ఆశపడుతున్నారు? దేవునికి స్తోత్రం. నా పిల్లల్ని నేను చేయి పట్టుకొని నడిపించి, యేసయ్యా నా చేయి పట్టుకొని నడిపిస్తావా? యేసయ్యా ఒక్క నిమిషం. ఎంతమంది ఆశపడుతున్నారు ఆ పాట ఒక్కసారి హృదయంలో పాడాలని? దేవా, నా పిల్లలనే వారి చిన్నవాడు, జ్ఞానం లేనివాడు, చదవలేనివాడు, ఉద్యోగం లేనివాడు కావచ్చు, కానీ నీవు చేయి పట్టుకొని నడిపిస్తావా? యెహోవా దేవుడు ఎఫ్రీము యోగ్యత ఏది విటు ఎఫ్రీం యోగ్యత ఏది మనకు తెలియదు. అర్థమవుతుందా చెప్పినది? ఎఫ్రీముకు స్పెషల్ యోగ్యత ఏదైనా ఉన్నారా లేదా మనకు తెలియదు. కానీ ఒకటి మాత్రం, అతడు జన్మించినప్పుడు, అతడు పుట్టినప్పుడు యోసేపుకున్న నిన్నలనే మార్చి తను వర్ధుల చేసిన దేవుడని చెప్పి పేరు పెట్టినావు. అప్పుడు దేవుడు చెప్పిన ఒక మాట, నేను చేయి పట్టుకొని అతన్ని నడిపిస్తాను. మార్గం ఏంటిదో కుడి వైపు తిరిగినప్పుడు, ఇడం వైపు తిరిగినప్పుడు మీ చేయి మీ చేతులు వెనక మీరు ఒక సౌండ్ వినపడుతుంది, నా కుమారుడా ఇదే మార్గం, ఇట్లా మీరు నడవండి. హల్లెలూయా. ఎంతమంది కోరుకున్నారు, నా కుటుంబము, నా పిల్లలు, నా తరములలో దేవా మీ చేయి పట్టుకొని మీరే నడిపించాలని ఉన్నవారు గట్టిగా పాడి ఒక్క చరణం పాడి దేవుని ఆరాధించుకుంటా. దేవునికి స్తోత్రం. పిల్లలు గట్టిగా చప్పట్లు కొట్టే పాడండి.
ఒక నిమిషం తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దేవా, యోసేపు తన కుమారునికి మనషే అని సమస్త బాధలనే మర్చిపోవడానికి కృప ఇచ్చిన దేవుడు, నన్ను వర్ధుల చేసిన దేవుడని చెప్పి అతనికి ఎఫ్రీం అని పేరు పెట్టినాము. ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం. దేవా, నా చేయి పట్టుకొని నన్ను నడిపిస్తావా? ఎఫ్రీంని నడిపించిన గొప్ప దేవా, నా కుమారుని కుమార్తెలని నా తరములని చేయి పట్టుకొని నడిపించు. సరి అయిన మార్గం తెలియలేకపోయాం, నడవలసిన మార్గం ఎరగలేకపోయాం. చేయి పట్టుకొని నడిపిస్తామని మాట చెప్పిన అన్ని ప్రాంతంలో దేవా, దుర్గణ సమయంలో భయంకరమైన సాహచర్యం పడిపోకుండా చేయి పట్టుకొని నడిపించిన నా తరములనే దేవా అని ప్రార్థించింది. మా పిల్లలనే చేయి పట్టుకొని నడిపిస్తావా దేవా? ఎంతమంది ప్రార్థించాలని కోరుకున్నా, కుడి చేయి ఆకాశం వైపు లేపండి. ఎంతమంది ఆశపడుతున్నా దేవా, మా పిల్లలనే మా తరములనే ఒక చుక్క కన్నీటితో ఆ దేవునితో అడుగుదా, చేపట్టుకొని నడిపిస్తావా? ఎఫ్రీమిని నడిపించిన దేవా, ముద్దు బిడగా చేర్చుకున్న దేవా, శ్రమలు వచ్చినప్పుడు మార్గములో చేపట్టుకొని నడిపించిన నన్ను, నా కుటుంబమని, నా తరమలని చెప్పండి. దేవునితో చెప్పండి. మీ వేదన ఎరిగిన వాడు దేవుడు ఒక్కడే. యాకోబు అన్నాడు, పుట్టినప్పుడు నుండి నన్ను ఎరిగిన దేవా, చేపట్టుకొని నడిపిస్తావా? చేపట్టుకొని నడిపిస్తావా? మీ వైపు ఆకాశం వైపు, మీ వైపు చేతులెత్తిన ప్రతి ఒక్కరిని వారి కుటుంబం అనేది దర్శించి, వారి విషయం అనేది దర్శించి అద్భుతకరంగా మాటలాడి ధైర్యపరచినందుకు కృపలో ఉంచండి, కృపలో ఉంచండి. మాటలాడిన దేవా, అనుగ్రహిస్తామని మాట చెప్పిన దేవా, జీవితంలో నెరవేరడానికి సహాయం. ప్రార్థన ఆలకించినందుకు స్తోత్రం. యేసయ్య నామములో అడిగి వేడుతున్నాం తండ్రి, ఆమేన్.